ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇవాల్టి వీడియోలో ఏం చేస్తున్నానంటే టమాటా పచ్చడి అండి. మన ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం చేయాలా అని ఆలోచించేటప్పుడు టమాటాలు ఇంట్లోనే ఉంటాయి కదండి. అందుకని టమాటా పచ్చడి అయితే సింపుల్గా చేసే మెథడ్లో చూపిస్తున్నాను. నేను చేసే పద్ధతి అండి ఇది. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మన అన్నంలోకే కాదండి, టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. ఇది ఒక చట్నీ చేసి పెట్టుకున్నామంటే సరేనండి. దీనికోసం నేను ఒక 1/4 కిలో టమాటాలు మంచి పెద్ద సైజు చూసి తీసుకున్నానండి. చూడండి, ఎర్రగా ఉండేటివి తీసుకున్నాను. తీసుకునేసి ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకుందామండి. టమాటాలు మనకి కొంచెం సన్నగానే కట్ చేసుకుందాం, మరి లావుగా కాకుండా. ఇలా పైన తీసేసేయండి. పైన ఏంటంటే లావుగా ఉంటుందండి, ఉడకదు, అందుకని మనకి తీసేసేయండి. కొంచెం మరీ లావి కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకున్నానండి. చూడండి, ఇలా కట్ చేసి అన్నీ పెట్టేసుకుంటాను. సరేనండి. చూడండి, మొత్తం టమాటాలన్నీ కట్ చేసేసుకున్నానండి నేను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ అంటించుకొని ఒక బాండ్లు అయితే పెట్టుకున్నానండి. జీలకర్ర ఒక 1/2 స్పూను, మెంతులు ఒక 1/2 స్పూను. ఎక్కువ అవసరం లేదండి, 1/2 స్పూన్ సరిపోతుంది, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఇదిగోండి, ఒక 1/2 స్పూన్ ఆవాలు. ఇవన్నీ దోరగా వేయించుకుందామండి. మనకి పచ్చడికి టేస్ట్ వచ్చేది మాత్రం ఇవేనండి. మంచిగా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని మనం పొడి చేసుకోవాలండి. చూడండి, మనకి వేగిపోయినాయండి. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మళ్ళీ అదే బాండ్లు పెట్టుకుందామండి. పెట్టేసుకొని ఇవి చల్లారనిచ్చి పొడి చేసి పెట్టేసుకుంటానండి నేను. ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగోండి, చూసారు కదా, ఒక 50 గ్రాములు తక్కువ ఉంటుందండి, 40 గ్రాముల ఆయిల్ ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అవనిద్దాం. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నామండి. వేసుకున్న తర్వాత కొంచెం మనం చిటపటానిద్దాం. కొన్ని మెంతులు కూడా వేస్తున్నానండి. కొంచెం వేసామంటే వేసాము, ఎందుకంటే మనం నాకు పొడికి వేయించి పెట్టుకున్నాం కదా, అందుకని ఎక్కువ అవసరం లేదు. కొద్దిగానే అన్ని స్మెల్ కోసమే. ఇదిగోండి, ఒక ఎండుమిర్చి 3 తీసుకున్నానండి, చించి వేసేస్తున్నాను. ఇదిగోండి, పచ్చెనపప్పు 1 స్పూన్ తీసుకుంటున్నాను. కొంచెం పచ్చెనపప్పు వేగిన తర్వాత మినపప్పు వేసుకుందాం. మినపప్పు కూడా వేస్తున్నానండి. ఇది కూడా 1 స్పూన్ తీసుకొని కొద్దిగా వేపుకుందాం. పప్పులు మాడిపోతాయండి, కొద్దిగా మీడియంలో పెట్టి వేయించుకోండి. సరేనండి. ఇప్పుడు మనం పప్పులు కొద్దిగా వేగనిద్దాం. మనకి వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి, మన పంట కింద పడుతున్నప్పుడు. పప్పులు కొంచెం వేగిన తర్వాత అదిగోండి, తెల్లగడ్డలు ఒక పెద్ద పాయ తీసుకున్నానండి, పొక్కులు చేసుకున్నాను. పొక్కులు చేసుకొని వేసేసుకోండి. దూరంగా ఉండండి, ఎందుకంటే మనకి దంచకుండా వేసాం కదా, కొంచెం ఎగరతాయి. కరివేపాకు కూడా వేసుకొని దూరం నుంచి కొంచెం వేపుకోండి. చూడండి, మనకి తెల్లగడ్డలు అయితే బాగా వేగినాయండి, మంచి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం, మీకు ఒకవేళ భయం అనుకుంటే తెల్లగడ్డలు దంచేనే వేసుకోండి. నేను ఇలా పచ్చళ్ళలో తినేటప్పుడు బాగుంటాయి అనేసి ఇలా వేసుకుంటానండి. ఒక్కోసారి ఎగరతాయి, అప్పుడు అందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇవ్వండి, ఇంగ వేస్తున్నానండి. ఇంగ వేసేసి ఒకసారి బాగా కలిపేద్దాం. ఏంటోనండి, జలుబు చేసి ఇంకా గొంతు రాలేదు. అప్పటికి టీలు అల్లం అయ్యి వేసుకొని కూడా తాగుతున్నాను. అయినా కానీ ఎప్పటికి వస్తుందో ఏందో గొంతు, మీకు కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోకండి. ఇదిగోండి, కొద్దిగా వేగిన తర్వాత మనం టమాటాలు వేసేసుకున్నాం. కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు, అవి వేసేసి ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ పసుపు, ఉప్పు 1 స్పూన్ వేసానండి, చూసుకొని మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మీడియంలోనే మీడియం టు సిమ్లో టమాటాలన్నీ బాగా దగ్గర అయిపోయే వరకు, నీళ్ళన్నీ ఇంకిపోయి దగ్గర అయిపోయే వరకు కలుపుకుందామండి. చాలా తొందరగా అయిపోతుందండి ఇది. మనకి టమాటాలు ఒకటి ఇంట్లో ఉంటే చాలు, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. రండి, నేను మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ నేను చూసుకుంటానండి.
చూడండి ఇలాగ టమాటాలు అనుకుంటూ మనం కుక్ చేసుకున్నామంటే మెత్తగా ఉడికిపోతాయండి టమాటాలు. మనకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దీనికి, ఎందుకంటే ఇది మనకి బయట అయినా కానీ మనం ఆయిల్లో బాగా ఏం చేసుకున్నామంటే 1 వీక్ ఈజీగా ఉంటుందండి. అందుకనే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది మనకి. సరేనండి, ఇప్పుడు టమాటాలు మెత్తగా అయిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లోకి కారం తీసుకుంటున్నానండి నేను. ఇదిగోండి, మనకి కిలో టమాటాలకైతే 100 గ్రాముల కారం పడుతుందండి. ఒక 25 గ్రాముల కారం అయితే తీసుకున్నాను నేను. తీసుకొని మనం బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇంకా బాగా దగ్గర అయ్యేంత వరకు చేసుకోవాలి. మనం చేసుకున్న పొడి ఇప్పుడే వేసుకోకూడదండి. సింపుల్గా అయిపోయే రెసిపీ అయితే చేశానండి ఈరోజు. నేను కూడా ఏం చేయాలనుకుంటున్నాను, కూర టమాటాలని సరేలే టమాటా పచ్చడి చేసేద్దాము, చాలా బాగుంటుంది, సింపుల్ కూడా అయిపోతుంది అని చెప్పేసి చేస్తున్నానండి నేను. చూసారా, నాకు గొంతు కూడా బ్రేక్ అవుతుందండి. నాకు ఎప్పుడు తగ్గుతుందో కానీ గొంతు. చూడండి, మనం ఇలా బాగా కలిపేసుకొని ఉప్పు కూడా ఒకసారి చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు. సరేనండి, ఉప్పు కానీ తక్కువ అయితే నేను కూడా ఇప్పుడు చూసుకుంటాను. తక్కువ పడిందండి నాకు కూడా. బాబా ఇప్పుడే సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. ఉప్పు వేసుకొని కల్లుప్పు వేసుకున్నానండి. తప్పకుండా మిస్ అవ్వకుండా చేసుకోండి, ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంటుందండి. కమ్మగా, అసలు పొడే వేయలేదు, అంత టేస్ట్ ఉంది ఉప్పు చూస్తుంటే. అందుకే మరీ చెప్తున్నానండి, ఖచ్చితంగా చేసుకోండి ఈ రెసిపీని. మీకు ఎలా వచ్చిందనేది మాత్రం ఈ రెసిపీ కామెంట్ చేసి చెప్పండి. సరేనండి, ఇంకా బాగా దగ్గర పండిద్దాం. చూడండి బాగా ఎగిపోయింది కదా మనం కారం కూడా. ఇప్పుడు మనం మిక్సీ జార్లో పట్టుకున్న పొడి అయితే వేసేసుకుందామండి. వేసుకొని బాగా ఒకసారి కలపాలండి. కలిపిన తర్వాత 1 నిమిషం పాటు వేగనిద్దాం. చూడండి, మనకి ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి టమాటా ఇన్స్టెంట్ పచ్చడి. తొందరగా అయిపోతుందండి. చూడండి ఎలా ఉంది టమాటా పచ్చడి. ఇవాళ వీడియో అయిపోయిందండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, వేడి అన్నం వేసుకొచ్చానండి. చూసారా టమాటా పచ్చడి అయితే. కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో మీకు తిని చూపిద్దాము, మళ్ళీ అట్టుంది అనుకుంటారని చెప్పేసి నేను చేస్తున్నాను. చూడండి వీడియో అయితే, చూడండి ఎలా ఉందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, రండి తిందురు. ఎలా ఉందండి పచ్చడి? బాగుంది కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సరేనండి, ఉంటానండి, బాయ్ అండి.